మనము నిరంతరము కూడా ప్రార్థనలో కొనసాగే వారిగా ఉండాలంట. అదే విధంగా నూతన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. నూతన హృదయం అంటే ఏంటి? ఇంతకుముందు తెలుసో తెలియకో చెడ్డ పనులు పాపాలు అన్నీ చేశాం. మరి ఇప్పుడు మారు మనసు పొందామని చెప్పాం కదా. ఈ మారు మనసు పొందిన వెంటనే ఆ పాత హృదయాన్ని మన గుండెని తీసి బయట పెట్టేయాలి. అంతేనా? ఈ మధ్య ఒక సినిమాలో అంట పిల్లలు చెప్తూ ఉంటారు, మా స్కూల్లో 5వ తరగతే గాని వాళ్ళంతా మహామేధావులు. ఏదో సినిమా అంట, దానిలో గుండెని పీకుతారంట బతికుండంగాని. అట్లాగా మనం ఈ పాత గుండె తీసి ఇంకో కొత్త గుండె పెట్టుకోవాలి. నూతన హృదయం అంటే కాదండి, మన హృదయంలో ఉన్న ఆ చెడ్డ తలంపులు ఆలోచనలు అవన్నీ కూడా తీసేసుకొని మనము ఇప్పటి నుంచి మన మనస్సుల్ని హృదయాల్ని ఒక నూతనమైన ఆలోచనలతో మనం నింపుకోవాలన్నమాట. తండ్రితో మనము ఏకంగా నడుస్తూ ఉండాలి. ఆయనతో మనం అంటుకట్టబడిన వారిగా ఉండాలన్నమాట. తర్వాత ఆరంభ నిశ్చయిత. ఇంకొకటి ఏంటది? ఆరంభ నిశ్చయిత అంటే ఏంటంటే మనకంట మన తెలుగు వాళ్ళకే నిన్న నేను ఒక వీడియో విన్నాను. అది పొట్టి శ్రీరాములు గారి గురించి. పొట్టి శ్రీరాములు గారు తెలుసు కదా మీ అందరికీ. ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతే అంట ఆయన మన తెలుగు వాళ్ళ కోసం చనిపోయారంట. కానీ ఆయన చనిపోతే శవాన్ని మోయడానికి కూడా తెలుగు వాళ్ళు ఎవరు కూడా రాలేదంటే అప్పుడంట అక్కడున్న వాళ్ళందరంట మన తెలుగు వాళ్ళు ఆరంభ సూర్యులు అని చెప్పారంట. అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం చెప్పగానే బాగా ఇన్స్పైర్ అయిపోయి పొంగిపోయి మోటివేట్ అయిపోయి ఈ పని నేను ఈ రోజే చేయాలి అని ఇక్కడ అనుకుంటారంట. బయటికి వెళ్ళగానే ఏం చేస్తారు? ఇక దాని గురించి ఎటువంటి ఆలోచన ఉండదన్నాడు. దాన్ని ఆరంభ సూరత్వం అంటారంట. ఇప్పుడు పాపక్షమాపణ పొందిన మనం కూడా అంట ఫస్ట్ లో ఎలా ఉంటామంట? అందరికంటే ముందు రాత్రి చెప్పారు ఒక ఆమె ఆ ఫస్ట్ లో బాగా బలంగా ఉండి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఏం చేసిందంట? ఇంకా దేవుని సన్నిధే మర్చిపోయి తనకున్నవన్నీ కూడా ఏం చేసింది? పోగొట్టుకుందంట. మనం అలాగా ఉండకూడదనమాట. మనం ఆరంభంలో ఎలాగ గట్టిగా ఉన్నామో దాన్ని తుది వరకు కూడా మనం అలాగే గట్టిగా పట్టుకొని ఉండాలంట. అందుకని పౌలు గారు ఒక మాట అంటారు, మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకునే వారమై ఉండాలి. అయితే ఇంకా చివరిగా సాతాను దాడులంట. మనమంట ఆ మారు మనస రక్షణ దీనిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడంట సాతాను దాడులు చేస్తూ ఉంటుందంట. అయితే ఈ సాతాను దాడులు ఎవరెవరి మీద చేసిందో మనకి ఒక 2 ఉదాహరణలు చెప్తారు. ఏపు గ్రంథం 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే అందులో ఏబు గారిని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించారో, అసలు ఆ దేశంలో అతని ఎంత నీతి మంతుడు, గొప్పవాడు, యథార్థ వంతనుడే లేడు అని అక్కడ చెప్పారు. కానీ సాతాను అంటదంట, నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు నిన్ను ఎవరు తిడతారు? ఇప్పుడు మనమైనంతే కదా, అన్ని మనకి సకలం సమృద్ధిగా ఉన్నాయి అనుకో, మనం ఎవరిని తిట్టాల్సిన పని లేదు, పాపం చేయాల్సిన పని లేదు. అవి ఏమీ మనకు కావాల్సిన అవసరాలు తీర్చలేదనుకోండి, అప్పుడు మనం అమ్మ వాళ్ళ మీదకో నాన్న వాళ్ళ మీదకో ఇంకా ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సాతాను కూడా అదే అంటుంది, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నీ నామాన్ని హెచ్చిస్తాడు. అలా కాదు గాని ఒక్కసారి నువ్వు నీ హస్తాన్ని వెనక్కి తీసుకొని చూడు, అతని నిజ స్వరూపం ఏంటి, అప్పుడు మన విశ్వరూపాలు ఏంటో మనకి కనపడతాయి అనమాట, బయటపడతాయి అనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు సరే నువ్వేమైనా చేయి గాని అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దని చెప్పినప్పుడు సాతాను చేయవలసిన అన్ని పనులు కూడా చేసింది. కానీ ఏబు గారు మాత్రం పడిపోలేదు. చివరికి దేవుడు రెట్టింపైన ఆశీర్వాదాలు ఇచ్చాడనమాట. అదేవిధంగా అసలు మనం ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా యేసు ప్రభు వారి గురించే నేర్చుకుంటాం. అంతటి యేసు ప్రభు వారినే సాతాను శోధించగా మానలేదు. ఎక్కడంటే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇంతకు ముందు ఆరాధనలో కూడా మనం నేర్చుకున్నాం. 4వ అధ్యాయం 1-10 వచనాల వరకు చూస్తే 40 దినాలు రేయింపవళ్ళు అక్కడ ఉపవాసం ఉండి బాగా నీరసించిపోయినప్పుడంట సాతాను వచ్చి బాగా ఆకలేస్తుందా నీకు? సరే ఆకలేసినప్పుడంట అంటే ఒక సామెత కూడా ఉంది, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరగదంట. ఆకలి వచ్చిన బాగా వేసిన టైంలో కారం పచ్చళ్ళైనా వెళ్తాయంట. అసలు ఆకలి లేనప్పుడు చికెను పలావులు కూడా వెళ్ళవంట. అలాగే ఇక్కడ నువ్వు ఇంకా బాగా ఆకలితో ఉన్నావు కదా, కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా అని అన్నదంట. అప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడండి. కానీ ఇది ఒకసారి మనందరం మనకు
అన్వయించుకుందాం. ఎలాగంటే మనం మాత్రం దేవుడేమో రొట్టె వల్ల కాదు మాటల వల్ల బ్రతుకుతాడు అని చెప్తే, మనం ఏం చేస్తున్నాము? మనం మాత్రం ఆహారం ద్వారా మాత్రమే బ్రతుకుతాం. దానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మేము వెనక కూర్చొని వింటూ ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటూ ఉన్న మాటలు ఇవి. వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీ అందరికీ. మనము పలహారాన్ని పంచుకునేటప్పుడు మాత్రం అస్సలు క్రమశిక్షణ అనేది లేదు. ఏ ఊరికైనా బడి గుడి ముఖ్యమంటారు. బడికి గుడికి క్రమశిక్షణ అనేది అవసరం. ఆ రెండు లేని బడికి ఎవరు వెళ్ళరు, గుడికి కూడా ఎవరు రారు. మరి ఆ క్రమశిక్షణ అంటే ఇక్కడ చెప్పే వాళ్ళకో పాస్టర్ గారికో ఉంటే సరిపోదు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆ క్రమశిక్షణని పాటించాల్సిన వారమై ఉన్నాము. ఆ పలహారం ఏమన్నా పెద్ద గొప్ప అండి? ఒక 2 చాక్లెట్లు, ఒక కేక్ ఇస్తారు. వచ్చిన వాళ్ళు తీసుకుందాము, చాలలేదు, లేదా చిన్నపిల్లలకు పంచుతున్నారు, మనం సైలెంట్ గా లేచి వెళ్ళిపోదాం. దాంతోనే మన కడుపులు నిండిపోవు కదా. కాబట్టి మీరందరూ ఒకసారి దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం విన్న వాక్యం అంతా వదిలేస్తున్నారు. చివరికి బయటకు వెళ్ళేటప్పుడు ఫలానా ఈ రోజు చెప్పిన వాక్యం చాలా బాగుందే, అమ్మాయి భలే చెప్పిందే, నిన్న చెప్పిన వాళ్ళు మొన్న చెప్పిన వాళ్ళు భలే చెప్పారే, ఇలా అనుకోవట్లేదు. ఆ మూల పలహారం చాలేదంట, ఈ ముందు వాళ్ళకే పెడుతున్నారు, వెనకోళ్ళకి పెట్టట్లేదు. అసలు ఇవి వినడానికి కూడా చాలా అంతగా బాగుండలేదన్నమాట. కాబట్టి మనందరం కూడా మన దేవుని మాటల వల్లనే జీవించాలి, కానీ మనం పలహారాల వల్ల మాత్రం జీవించకూడదు. ఇంకా రేపు అసలైన యుద్ధమే అనాలి దాన్ని. ఎందుకంటే రేపు ఏదో భోజనాలు అన్నారు కదా, పలహారానికి ఇంత యుద్ధం జరుగుతుంటే రేపు భోజనాల దగ్గర ఇంకా అది ఒక ప్రపంచ యుద్ధమే అనుకోవాలి. కాబట్టి దయచేసి అలాంటి యుద్ధాలు ఇక్కడ ఎవరు చెయ్యదు. ఆ చేసే యుద్ధాలేంటో మన కుటుంబాల కోసం, మన జీవితాల కోసం, మన చదువుల కోసం చేసుకుందాం. కాబట్టి ప్రభువైన యేసు ప్రభువును నమ్ముకున్న మనం అందరం కూడా మన జీవితాలు ఇతరులకు మాదిరిగా ఉండాలి. విన్నాము, పోయాము, వచ్చాము, తిన్నాము, వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఇప్పుడు చెప్పిన ఈ క్రియలన్నీ కూడా మనలో మనం అందరం కూడా కనపరచవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అట్టి కృప మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతవరకు మంచి వర్తమానం అందించిన మరి టీచర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఒక పాట పాడుతుండగా మనము కానుక సమర్పించుకుందాము.